ఆంధ్రాలోని సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఆర్టికల్ 275(1) కింద టైఅప్ అయిన కాలేజీల్లో ఒకటే ఈ మిడ్డింగ్ జూనియర్ కాలేజ్. ఈ జూనియర్ కాలేజీలో ట్రైబల్కి సైతం ఐఐటి, జేఈ, మెయిన్స్, నీట్ కోచింగ్ ఇస్తూ ఎంతోమంది డాక్టర్లను, ఇంజనీర్లను తయారు చేస్తుంది. అంతేకాకుండా అసలు ఈ మిడ్డింగ్ జూనియర్ కాలేజీకి ఇంత మంచి ర్యాంకులు రావడానికి గల కారణం ఏంటి, అదేవిధంగా అసలు ఈ మిడ్డింగ్ జూనియర్ కాలేజీలో కరికులం ఎలా ఉందనేది ఈరోజు తెలుసుకుందాం పదండి. హలో వ్యూవర్స్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ పూర్తయిపోయాయి. ప్రతి పేరెంట్, ప్రతి స్టూడెంట్ కూడా ఇంటర్మీడియట్లో ఏ కాలేజీలో జాయిన్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే విద్యార్థి దశలో అత్యంత కీలకమైనది ఇంటర్మీడియట్ దశ. ఎందుకంటే ఒక స్టూడెంట్ ఇంటర్మీడియట్ 2 సంవత్సరాల్లో ఎంత స్కోర్ చేశాడు, ఏ కాలేజీలో చదివాడు, ఎంత గ్రేడింగ్ వచ్చింది, ఎంత ర్యాంక్ వచ్చింది అనేది ఆ విద్యార్థి యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది. సో అందుకోసమని మంచి విద్య, ఆరోగ్యం అందించేటువంటి ఒక మంచి జూనియర్ కాలేజీని మీకు పరిచయం చేస్తాను, రండి చూసేద్దాం. సో వ్యూవర్స్, ఈరోజు మీ అందరికీ కూడా గుండుమేడలో ఉన్నటువంటి మిడ్డింగ్ జూనియర్ కాలేజీలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి, ఎందుకు ఎక్కువ మంది పేరెంట్స్ ఈ మిడ్డింగ్ జూనియర్ కాలేజీలో అడ్మిషన్స్ తీసుకుంటున్నారు, అదేవిధంగా అసలు ఇక్కడ ఎలాంటి ఎడ్యుకేషన్ ఇస్తారు అండ్ అదేవిధంగా స్టూడెంట్కి స్ట్రెస్లెస్ ఎడ్యుకేషన్ ఎలా అందిస్తున్నారు అనేటువంటి అంశాల గురించి ఈరోజు చూద్దాం పదండి. మిడ్డింగ్ జూనియర్ కాలేజ్ డైరెక్టర్ కిరణ్ గారు మనతో ఉన్నారు. సో కిరణ్ గారు, హాయ్ సార్. హాయ్ అండి. సార్ బాగున్నారా? యా, ఐమ్ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్, మీ స్టూడెంట్స్ ఈ అకాడమిక్ ఇయర్లో చాలా మంచి స్కోర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎట్లా సాధ్యమైంది అకాడమిక్ ఇయర్లో ఇంత మంచి స్కోర్ చేయడానికి రీజన్? యాక్చువల్గా ఇది ఇక్కడ జరిగే ప్రతి ఒక్కటి కూడా మా చైర్మన్ గారి విజన్తో ఇంప్లిమెంట్ చేసింది సార్. ఓకే. సో యాక్చువల్గా ఫస్ట్ మనకి ఇక్కడ తీసుకుంటే మనం ప్రతిదీ 3D టెక్నాలజీ యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే. ఆ 3D టెక్నాలజీ అన్నది ఎందుకు అన్నదంటే, ఓకే, మనం ఇప్పుడు మీరు అడిగినా నేను అడిగినా ఏదన్నా మీకు ఏం గుర్తుంటుంది అంటే ఆటోమేటిక్గా విజన్ ఏది చూసామో అది ఎక్కువ గుర్తుంది. ఇంకా క్లియర్గా పిల్లల స్టేజ్కి దిగి అడగాలంటే మనం మీకు సినిమా గుర్తుంటుందా, లెసన్ గుర్తుంటుందా అంటే ఆటోమేటిక్గా మూవీ పేరే చెప్తారు. ఇంకా వేరే మూవీ నేమ్స్ కూడా చెప్తారు. సో అలాగా పిల్లలకి స్ట్రెస్ లెస్గా ఉండాలి, ప్లస్ ఈజీగా క్యారీ అవ్వాలి సబ్జెక్ట్ అని బేస్ చేసుకొని అన్ని డిజిటల్ క్లాస్ రూమ్స్ సార్ మన దగ్గర. ప్రతి సబ్జెక్ట్ కూడా వాళ్ళకి విజువలైజ్ చేసి చూపించడం జరుగుతుంది. ఓకే. సో ఇది మీరు క్లియర్గా చూస్తే మేము స్టూడెంట్ మీద 60% లోడ్ మాత్రమే పెడతాం మనం. మిగిలిన 40% మేము తీసుకుంటాం సార్. మిగిలిన 40% మనం ఎలా క్యారీ చేస్తున్నాం అంటే 60% వాడు క్లాస్ రూమ్లో 3D టెక్నాలజీ యూజ్ చేసి వాడు కొంతవరకు గ్యాదర్ చేస్తాడు. రిమైనింగ్ మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీ ఎలాంటి వాళ్ళు అంటే ఆల్ ఓవర్ ద కంట్రీ. ఓకే. ఆల్ ఓవర్ ద కంట్రీ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ వెల్ నోన్ పీపుల్ని మనం ఫ్యాకల్టీ కింద తీసుకొస్తాం సార్. ఎయిదర్ సౌత్ ఆర్ నార్త్. ఓకే. 2 చోట్ల నుంచి మనం తీసుకొస్తాం. తీసుకురావడం వల్ల స్టూడెంట్స్కి అన్ని రకాల ఫ్లేవర్స్ అందుతాయి సార్. ఈ ఫ్లేవర్స్ ఇన్ ద సెన్స్ ఎడ్యుకేషన్లో ఉన్న అన్ని ఫ్లేవర్స్ వాళ్ళకి అర్థం అవుతాయి. సో నార్త్ వాళ్ళు ఒకలా చెప్తుంటారు, సౌత్ వాళ్ళు ఒకలా చెప్తుంటారు. సో బోత్ విల్ డూ గుడ్, బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి క్యారీ అవుతుంది. ఒక్కొక్కరి దాంట్లో కొంచెం వేరే ఎడ్జెస్ ఉంటాయి. ఏ ఎడ్జ్ కూడా మన స్టూడెంట్కి మిస్ కాకూడదు అని మా చైర్మన్ గారి విజన్తో ఆల్ ఓవర్ కంట్రీ నుంచి వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని తీసుకొచ్చి మనం స్టూడెంట్కి విజనరీతో 3D టెక్నాలజీ యూజ్ చేస్తాం, ఇంటరాక్టివ్ ప్యానల్ యూజ్ చేస్తాం, అండ్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ త్రూ అవుట్ ద కంట్రీ. ఇట్ విల్ బి ఎ మిక్స్ ఆఫ్ ఫ్లేవర్, ఇట్ విల్ బి ఎ మిక్స్ ఆఫ్ నార్త్ అండ్ సౌత్. ఈ రెండు కలిపి మనం స్టూడెంట్స్కి ఇవ్వడం వల్ల 40% లోడ్ మనం తీసుకుంటున్నట్టు జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనం యూజ్ చేసే మెటీరియల్ ఎప్పుడు కూడా మనం లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అనేది మనం మా చైర్మన్ గారు చెప్తుంటారు సార్. ఇప్పుడు ఎక్కువ ర్యాంకర్ ఎప్పుడూ కూడా కన్ఫైన్డ్గా ఏది ఇంపార్టెంట్ అది చదువుతుంటారు సార్. ఇప్పుడు ఎక్కువ చదవడం వల్ల స్టూడెంట్కి ప్రతి సబ్జెక్ట్ క్యారీ అవ్వదు, కంప్లీట్గా సబ్జెక్ట్ క్యారీ అవ్వదు, అతనికి గుర్తుండదు. సో మనం బేస్ చేసుకున్నది ఏంటంటే అతనికి ఏది ఇంపార్టెంట్, అతని గోల్ అచీవ్ చేయడానికి ఏది కావాలి అని బేస్ చేసుకొని మనం మెటీరియల్ ఫ్రేమ్ చేయడం కానీ, అది కూడా మనం ఇక్కడ ఉంటే మళ్ళీ కొంచెం పైరసీ కాపీస్ అయ్యి వస్తాయని మనం ఒక వెల్ నోన్ ప్లేస్ నుంచి తీసుకొని అది మెటీరియల్స్ చేసుకొని పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది.
ఇలా ఆల్మోస్ట్ 40% బర్డెన్ మనం తీసుకుంటాం సార్, 60% మన స్టూడెంట్కి ఇస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు, ఈరోజు మా కోసం థ్యాంక్ యూ సో మచ్, సమయానికి. ప్లెజర్ ఇస్ ఆర్స్. మెడ్డింగ్ జూనియర్ కాలేజ్ ఎందుకు ఇంతమంది పేరెంట్స్ ఈ కాలేజీలో పిల్లల్ని అడ్మిట్ చేయడానికి ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే ఒకే ఒక్క రీజన్ ఏంటంటే పి వెంకటేశ్వర గారు, ద చైర్మన్ ఆఫ్ మెడ్డింగ్ జూనియర్ కాలేజ్. ఎందుకంటే దాదాపుగా 35 సంవత్సరాలు పైబడే ప్రొఫెషనల్ టీచింగ్ వృత్తిలో ఉన్నారు. ఎందుకంటే 1 సంవత్సరం 5 సంవత్సరాలు అనేది కామన్, కానీ 35 సంవత్సరాల నుంచి టీచింగ్ ప్రొఫెషనల్ ఉన్నారంటే అది మాత్రం నాట్ ఈజీ. అందుకోసమని చెప్పి ఎక్కువ మంది పేరెంట్స్ కూడా మెడ్డింగ్ జూనియర్ కాలేజ్, ఎందుకంటే నేషనల్ స్థాయి ఎడ్యుకేషన్ అందిస్తున్నటువంటి ఒకే ఒక్క జూనియర్ కాలేజ్ మెడ్డింగ్ జూనియర్ కాలేజ్. సో అందుకనే ఈరోజు ఎక్కువ మంది పేరెంట్స్ మమ్మల్ని అడిగారు కాబట్టి సుమన్ టీవీ ఈరోజు పి వెంకటేశ్వర గారితో మాట్లాడి అసలు ఇంత బాగా మెడ్డింగ్ జూనియర్ కాలేజ్ని మెయింటైన్ చేయడం గల రీజన్ ఏంటి, అసలు టీచింగ్ స్టాఫ్ని ఎలా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, అదేవిధంగా ఒక క్లాస్లో అంతమంది పిల్లల్ని వాళ్ళందరూ కూడా ఒకే తాటి మీదకి తీసుకొచ్చి వారందరికీ కూడా మంచి పర్సంటేజ్తో మంచి ఉత్తీర్ణతతో భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి వెళ్ళేలాగా ఎలా తీర్చిదిద్దుతున్నటువంటి అంశాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. వెంకటేశ్వర గారు నమస్కారం సార్. సార్ బాగున్నారా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీ పిల్లలందరూ కూడా ఈ ఇయర్ అకాడమిక్ ఇయర్లో మంచి స్కోర్ చేశారు. అండ్ అదేవిధంగా ఎంతోమంది డాక్టర్స్, ఎంతోమంది ఇంజనీర్స్ని మీరు మీ కాలేజ్ నుంచి రెడీ చేసి బయటికి పంపించారు. సో హౌ ఈజ్ యూ ఫీల్, ఎలా మీరు ఫీల్ అవుతున్నారు? వీఆర్ వెరీ హ్యాపీ అండి ఈ ఒకేషన్లో. ఇంత నాకు ఎక్స్పీరియన్స్ ఉండి సోషల్గా ఒక గుర్తింపు పొందినటువంటి ప్రిన్సిపల్గా ఉండి సైన్స్ సబ్జెక్ట్ని కవర్ చేసుకుంటూ కేవలము ఎవరో విద్యార్థులకు ఎక్సలెంట్గా మనం పాఠం చెప్పడం అది ప్రధానం కాదు. నాకు డౌన్ ట్రోడెన్గా సమాజంలో బాగా వెనుకబడిన విద్యార్థులు, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు, కార్పొరేట్ సెక్టర్లో వాళ్ళకి టీచింగ్ అందదు, యావరేజ్గా ఉండే స్టూడెంట్స్కి అయితేనేమో సరైనటువంటి కోచింగ్ దొరకదు. ఈ 2 రకాల విద్యార్థుల్ని ఒక పక్కకు పెట్టడమే సరిపోయింది సొసైటీలో. కనుక వాళ్ళని పైకి తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దాన్ని చేయవలసిన బాధ్యతకి నేను నడుము కట్టుకున్నాను కావాలనే. శ్రమతో కూడింది అని అనుకోవట్లేదు నేను, ఈ శ్రమలో కూడా ఆనందం ఉంది. చాలా అట్టడుగున ఉన్నటువంటి విద్యార్థుల్ని పట్టుకొని వాళ్లకు ఒక నేషనల్ లెవెల్లో నీట్ సెలక్షన్ రావడం, అలాగే ఎన్ఐటి, జేఈఈ ప్లస్ ఐఐటి ఈ కోచింగ్లన్నీ చెప్పడంలో మేము బాగా అనుభవం పొంది ఉన్నాను. నిజానికి నా దగ్గర మెడికల్ సీట్ వచ్చిన వాళ్ళే 8,000 పైనే ఉన్నారు ఆల్ ఓవర్ ది వరల్డ్. సార్ అసలు నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ సార్, అంటే ఏంటి అంటే ఇప్పుడు మెడింజ్ అంటే ఎందుకు మన జూనియర్ కాలేజ్కి మెడింజ్ అనే నేమ్ ఎందుకు సెలెక్ట్ చేశారు? దీనికి ప్రత్యేకమైన కారణం అండి. చాలా చోట్ల ఆ కాలేజీలకి వాళ్ళ సొంత పేర్లే పెట్టుకుంటారు, కోచింగ్ సెంటర్ ఇవన్నీ కూడా పేర్లు మనం వింటూనే ఉన్నాం. కానీ దానికంటే దీని టార్గెట్సే వేరు. కేవలం మెడికల్ లైన్లో, ఇంజనీరింగ్ లైన్లో, మెడికల్ లైన్లో అయిన వాళ్ళు డాక్టర్లే అవ్వాలి, ఇంజనీరింగ్ అయిన వాళ్ళు ఎన్ఐటి, జేఈ ఇంజనీర్ కావచ్చు, లేదా ఐఐటి కావచ్చు, దేశంలో ఒక ఉత్కృష్టమైనటువంటి లెవెల్ సాధించుకోవచ్చు వాడు. కనుక ఆ 2 పేర్లు పెడదామని నా సంతోషం. అందువల్ల మెడింజ్ అనే పేరు చేశాను. అంటే ఇక్కడ లక్ష్యం చాలా క్లియర్గా ఉందన్నమాట మీకు. ఇక్కడ రెడీ అయ్యే విద్యార్థులు ఖచ్చితంగా డాక్టర్స్ ఆర్ ఇంజనీర్స్. సో ఎందుకంటే లక్ష్యం కరెక్ట్గా ఉన్న చోటే మన గురి కరెక్ట్గా వెళ్తుంది అనమాట. సో దట్ వాజ్ రైట్ సార్. సార్ నాకు ఈ ఎన్వైరన్మెంట్ చూస్తే కనుక చాలా చక్కగా చుట్టూ ఎటు చూస్తే సరే పచ్చని పొలాలు అండ్ అదేవిధంగా చాలా ఆహ్లాదకరమైన వాతావరణం, చుట్టూ చెట్లు ఉన్నాయి. నాకు తెలిసి అంటే స్టూడెంట్స్కి ఇంత దూరం వచ్చి ఇక్కడ ఎడ్యుకేషన్ ఎందుకు ఏర్పడి, అంటే సిటీలో పెట్టుకుంటే మీకు ఇంకా ఎక్కువ అడ్మిషన్స్ జరుగుతాయి కదా, ఎందుకు ఈ ప్లేస్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అది నాకు ఒక ప్రత్యేకమైన ఐడియా ఉందండి. ఎందుకంటే మేము వర్క్ చేసినటువంటి ఇంతకుముందు కాలేజీ కోచింగ్ సెంటర్స్లో ఒకే ఒక కాలేజీ ఉంది, ఒక 300-400 మంది స్టూడెంట్స్ని పెట్టేస్తారు. అదేమో 4 or 5 స్టేట్స్ ఉంటుంది. పిల్లలకు పక్కనే రూమ్స్ ఉంటాయి తప్ప ఇక అందులో ఒక రకమైన గోల, విపరీతమైన స్ట్రెస్, వాడి కాన్సన్ట్రేషన్ లేకపోవడం, చదువు పట్ల పెద్దగా శ్రద్ధ లేకపోవడం, ఈ రకంగా జరుగుతుంది. ఆ ఎన్విరాన్మెంట్ ఎందుకో నాకు నచ్చలేదు. నాకు మాత్రం మనస్ఫూర్తిగా నచ్చిన వాతావరణం ఏంటంటే ఊరుకు కాస్త దూరంగా ఉండాలి, ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. ఈ ఏరియాలో మాత్రం నాకు చుట్టూ ఉన్నటువంటి పంట పొలాలు, అరటి తోటలు, ఆకుకూరలు ఇవన్నీ చూస్తూ ఉంటే చక్కటి వాతావరణం, అన్పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్ అండి. పొల్యూషన్ ఎంత మాత్రం ఉండదు. పిల్లల ఆరోగ్యాన్ని గురించి నాకు ఏ రకమైన భయం ఉండదు. చక్కటి వాతావరణం, కాలేజీలో రోడ్లు, ఇక్కడే పరిగెత్తూ ఉంటారు, ఇక్కడే ఆటలాడుకుంటారు, ఇక్కడే చదువుకుంటారు అనేది ఒక టార్గెట్గా పెట్టుకొని కాలుష్య రహితమైనటువంటి వాతావరణాన్ని నేను కావాలని సెలెక్ట్ చేసుకున్నాను.
పిల్లలకు మామూలుగా ఉండే కాలేజీలాగా ఉండదు, ఇది ప్రశాంతంగా ఉంటుంది. ఆ రూమ్స్ అవి కూడా చాలా చక్కగా ఉంటాయి. ఒక్కొక్క రూమ్కి 3 చొప్పున ఎక్కువ ఉండరు. ఒక క్లాస్ రూమ్లో పిల్లలందరూ కూడా ఈక్వల్గా ఉండరు, ఎందుకంటే 10th వరకు అంటే వాళ్ళకి మిడిమిడి జ్ఞానంతోనే వస్తుంటారు. సో మేజర్గా వాడి యొక్క విద్యా విధానంలో మొదటి స్థానం అంటే కనుక ఇంటర్మీడియట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇంటర్మీడియట్లోనే భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. కాబట్టి అసలు పిల్లలందరినీ కూడా ఎలా ఫిల్టర్ చేయగలుగుతారు? అంటే ఒక క్లాస్లో ఎక్కువ చదువులు ఉంటారు, తక్కువ చదువులు ఉంటారు, బట్ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి మీరు అందరినీ ఈక్వల్ చేసేస్తున్నారు. హౌ ఇస్ ద పాసిబుల్? ఇది క్లియర్గా చాలా అద్భుతమైన క్వశ్చన్ అండి. ఇది ఈ క్వశ్చన్లో చాలా పవర్ ఉంది. ఎందుకంటే మనకు 10th క్లాస్ పాస్ అయ్యి వచ్చిన తర్వాత రకరకాల స్కూల్స్లో ఎగ్జామినేషన్ జరుగుతాయి. అవును. పిల్లల మార్కులు వచ్చేదంటే వేరియేషన్స్ విపరీతంగా ఉంటాయి. అవును. టాపరు ఉంటాడు, చాలా తక్కువలో ఉంటాడు. వీళ్ళని మనం ట్రేస్ చేసి వాళ్ళని సపరేట్ చేయడం అంత ఈజీగా జరగదు. అవును. మేము ముందుగా ఒక ఎగ్జామినేషన్ పెడదామని చిన్నగా పిల్లలందరినీ గ్యాదర్ చేసి కొన్ని క్వశ్చన్స్ మేమే ప్రిపేర్ చేసి పిల్లల్ని అడుగుతాం. ఓకే. అందులో ఎక్కువగా ఆన్సర్ చేసిన వాళ్ళని, మిగిలిన వాళ్ళపైన స్ట్రెస్ పడే పని లేకుండా ఎక్కువగా ఆన్సర్ చేసిన వాళ్ళని సపరేట్ చేస్తాం. ఓకే. ఇలాగా 2 బ్యాచ్లని సపరేట్ అవుతాయి ముందు. ఓకే. కానీ ఒక నెల 2 నెలల తర్వాత వీళ్ళలో క్లాస్ బాగా వినేవాడు, ఓకే, మళ్ళీ ఇక్కడ కూడా జస్టిఫికేషన్ జరుగుతుంది. మరి వాడు గొడవ చేసేవాడు, గొడవ చేస్తూ ఉంటాడు, అయినా చదువుతూ ఉంటాడు. కానీ గొడవ చేయకుండా నెమ్మదిగా చదివేవాడు అద్భుతంగా చదువుతాడు. ఎవరిని చేయలేము మనం. కనుక వీళ్ళని ఏం చేస్తామంటే మరలా 1 or 2 ఎగ్జామ్స్ వీకెండ్ టెస్ట్ పెడతాం. మళ్ళీ వీకెండ్ టెస్ట్. ఆ వీకెండ్ టెస్ట్లో కనుక మార్కులు వస్తే దే విల్ బి ది ఐడియల్ స్టూడెంట్స్. అట్లా గ్రేట్ సార్. చిన్న మెథడ్ అంతే, అటు వాళ్ళు స్ట్రెస్ పడరు, మీకు ఇబ్బంది ఉండదు, చాలా ప్రశాంతమైనగా జరిగిపోద్ది. అంటే ఇప్పుడు జనరేషన్స్ మారుతూ ఉన్నాయి, వాటితో పాటు విద్యా విధానం కూడా మారుతూ వస్తుంది అనమాట. సో అప్పటి విద్యా విధానానికి ఇప్పుడు ప్రజెంట్ మన మిడింజన్ జూనియర్ కాలేజీలో ఎలాంటి అప్డేటెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్తున్నారు? నిజానికి మీరు చెప్పిన క్వశ్చన్ కూడా చాలా విలువైన క్వశ్చన్ అండి. ఇది మామూలుగా ఇంతకుముందు అయితే క్లాసులో ఒక 40-50 మంది స్టూడెంట్స్ని పట్టుకొని బోర్డు పైన రాసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం. అవును. కానీ మేము గమనించేది ఏంటంటే దానికంటే కూడా ఒక సబ్జెక్ట్ని లేక ఒక టాపిక్ని ఎదురుగా కళ్ళతో చూస్తే ఫిల్మ్లో విజన్ వైజ్గా ఆ విజన్ మైండ్లో ఫిక్స్ అయిన తీరు వినేదానికి ఉండదు. ఓకే. బోత్ ఐస్ ఇయర్స్ 2 పనిచేస్తూనే ఉన్నాయి. కానీ ఐస్ ద్వారా చూసి దాని మెదడులో మైండ్లో పెట్టుకునే తీరు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ తర్వాత అదే టైంలో మనం లెసన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనుకోండి, ఇట్ ఈస్ సంథింగ్. పిల్లల్లో ఎంత ఇంప్రెషన్ పడిపోతుందంటే ఆ టాపిక్ చెబితే వీళ్ళే చెప్పాలి, వింటే మేము ఇక్కడే వినాలి, మాకు ఎక్కడో అక్కర్లేదు అనేటటువంటి ఒక నిర్ధారణకు పిల్లలే వచ్చేస్తున్నారు. అంత అద్భుతంగా జరుగుతున్నటువంటి వాతావరణం ఇది. దాన్ని 3D యానిమేషన్ అంటున్నాం మేము. 70 mm స్క్రీన్లో పెట్టి అక్కడ టీచర్స్ క్లాస్లో ఎంతమంది 40 మంది ఉంటారు. టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, హార్ట్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్స్ప్లెయిన్ చేస్తూ దీంట్లో చూపిస్తుంటే వాళ్ళకి ఎంత అద్భుతంగా ఉందంటే ఓ మానవుడి హృదయం ఇలా ఉందా అనుకుంటాడు. దాన్నే మనం పేపర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ఇంకా ఇది ఎక్స్ప్లెయిన్ ఫిక్స్ అయిపోద్ది మైండ్లో. కనుక అది అంత అద్భుతంగా ఫిక్స్ అవ్వడానికి ఈ 3D యానిమేషన్ మించినటువంటి పద్ధతే లేదనుకోని డిసైడ్ అయ్యారు. అందువల్ల ఇక్కడ పెట్టేసాం మేము. గ్రేట్ సార్. సార్ అంటే ఒక విద్యార్థికి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఎంత చదువు ఇంపార్టెంటో దాంతోపాటు ఆరోగ్యం కూడా అంత ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మన మిడింజన్ జూనియర్ కాలేజీలో ఆ హెల్త్ మీద కూడా స్పెషల్ కేర్ తీసుకుంటారని తెలిసింది. అది ఏం తీసుకుంటారు, ఎట్లాగా? హెల్త్ కేర్ తీసుకోవడంలో ఏంటండి, మేము అంటే మీరు ఏమనుకోకపోతే ఇక్కడ కొంతమంది డాక్టర్స్ని రిక్వెస్ట్ చేశాం. ఓకే. నేను డాక్టర్ని రిక్వెస్ట్ చేద్దామని వాళ్ళని పిలిచాను. వాళ్ళు వచ్చి నమస్కారం మేస్టర్ అని అన్నారు. అంటే దే ఆర్ మై స్టూడెంట్స్ అగైన్. ఆ స్టూడెంట్సే డాక్టర్లు అయి విజయవాడలో ఉన్నారు. వాళ్ళే ఇక్కడికి వస్తున్నారు. వచ్చేసి పిల్లల దగ్గర వారానికి 2 వస్తారు డాక్టర్స్. 2 డాక్టర్స్ వచ్చేసి వాళ్ళని టెస్ట్ చేస్తారు. చిన్న చిన్న ఎయిల్మెంట్స్ ఉంటే వీళ్ళు ఇక్కడిక్కడే చేస్తారు. ఏదన్నా మరీ కాస్త తీవ్రంగా ఉంటే నియర్ బై మనకు ఉన్నటువంటి ఈ హాస్పిటల్కి అట్లా పంపిస్తూ ఉంటారు. అది జరుగుతుంది, హెల్త్ పరంగా జరుగుతుందండి. మరి మగ పిల్లలకి ఆడపిల్లలకి ఏంటంటే మేము కోర్టులు కూడా అరేంజ్ చేస్తాం. దే కెన్ ప్లే దేర్. షటిల్ ఆడుతూ ఉంటారు, బ్యాడ్మింటన్ షటిల్ ఆడతారు, వాలీబాల్ ఆడతారు, త్రోబాల్. ఆడపిల్లలు అయితే రింగ్ టెన్నిస్ ఆడతారు. వీళ్ళకి శుభ్రంగా ఇవన్నీ ప్లే గ్రౌండ్స్ అన్నీ ఉన్నాయి. అది కూడా డైలీ ఒక 1.5 hour ఈవినింగ్ టైమే ఉంటుంది.
మార్నింగ్ టైం అంటారా సరదాగా వాళ్ళు వాక్ చేయవచ్చు, పరిగెత్తవచ్చు ఈ రకంగా. ఎందుకంటే మాకు రోడ్లు ఇవన్నీ ఉన్నాయి, న్యాచురల్గా ఉన్నాయి, ఫ్రెష్ ఎయిర్. ఈ ఫ్రెష్ ఎయిర్ బ్రీత్ చేసుకుంటూ తిరిగారు అనుకోండి తలకాయ నొప్పులన్నీ ఉండవు. వాళ్ళకి ఇంకొక సలహా కూడా చెప్తాను, ఏమన్నా తలకాయ నొప్పి ఒళ్ళు జ్వరం ఇటు అనుకో, డోంట్ వరీ అబౌట్, మనకున్న స్టెయిర్ కేసు ఉన్నాయి కదా 2 సార్లు పైకెక్కి దిగండి, బ్రీతింగ్ విపరీతంగా పెరుగుద్ది, చక్కగా ఎక్సలెంట్గా మీకు ఆరోగ్యం నిలబడుతుంది. ఎందుకంటే నా జీవితమే ఒక కాంపిటీషన్ లైఫ్ అది. ఈ కాంపిటీషన్ వదిలిపెట్టి నేను వెళ్ళను. ఆ కాంపిటీషన్ నా పిల్లల పైన పడకూడదు, స్ట్రెస్ పడకూడదు. వాళ్ళు మాత్రం అద్భుతంగా చదువుకొని రావాల్సింది. వాళ్ళు అద్భుతంగా డాక్టర్గా కావాలి లేదా ఇంజనీరింగ్ కావాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ఎక్కడైనా దొరుకుతుంది, కానీ వాల్యూతో కూడిన ఎడ్యుకేషన్ అనేది ఒక ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అందుకు మాత్రం మీకు నిజంగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని కేటాయించి మా సుమన్ టీవీ ప్రేక్షకులకి అదే చాలామంది పేరెంట్స్కి ఉన్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. హాయ్ అండి, నా పేరు వెంకట రాజేష్. నేను ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్ మేడింజ్ కాలేజ్లో. సో ఈ కాలేజ్ స్టార్ట్ చేసి ఆల్రెడీ 1 year అవుతుంది, కంప్లీట్ చేసుకున్నాము. సో మెయిన్ ఇక్కడ పిల్లలు చాలా కంఫర్టబుల్గా ఉంటారు. మిగతా హాస్టల్స్లో ఉన్నట్టు ఇక్కడ రెగ్యులర్గా సిస్టంలో కాకుండా కంప్లీట్గా వాళ్ళు ఇంట్లో ఉంటున్నట్టే ఇక్కడ ఫీల్ అయ్యేలాగా కంఫర్టబుల్గా మేనేజ్మెంట్ కానీ మిగతా వాళ్ళు కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మెయిన్ పిల్లలతో. సో పిల్లలకి సెక్యూరిటీ గురించి వచ్చేసరికి అరౌండ్ క్యాంపస్ అంతా కలిపి అరౌండ్ 50 కెమెరాస్తో కవర్ అవుతుంది. ఎవ్రీ ఇంచ్ అండ్ ఎవ్రీ కార్నర్ స్టూడెంట్స్ని కవర్ చేస్తూ ఉంటాం. క్లాసెస్ దగ్గరికి వచ్చేసరికి ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్లో కూడా పిల్లలు ఏం చేస్తున్నారు అన్నది 24/7 మానిటరింగ్ ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్కి పిల్లల్ని 3 మెంబర్స్ని మాత్రమే పెడతాం. యాక్చువల్గా మిగతా హాస్టల్స్లోకి మనకి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ విల్లాస్లో పిల్లల్ని మెయిన్ పెట్టి కంఫర్టబుల్గా ఉండేలాగా చూసుకుంటాం. మెయిన్ ఫుడ్ దగ్గరికి వచ్చేసరికి చాలా హైజీన్గా పిల్లలకి ఇక్కడ మనం ఇంట్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే హాస్టల్స్లో ఫుడ్లా కాకుండా కంప్లీట్గా పిల్లలకి చాలా ఆరోగ్యంగా ఉండటానికి హెల్ప్ఫుల్ అయ్యే ఫుడ్ అంతా కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం పిల్లలకి. సో వీళ్ళ స్టడీ అవర్స్ కానీ ఎవ్రీథింగ్ని మానిటర్ చేస్తూ ఉంటాను. ఎవ్రీథింగ్ పిల్లలకి ఏం కావాలి, సో పేరెంట్స్కి దూరంగా ఉండే పిల్లలు ఎలా ఉంటారు అన్నది ఫస్ట్ మేము తీసుకునే పాయింట్ అదే తీసుకుంటాము. సో వాళ్ళకి ఫుడ్ అండ్ అకామిడేషన్లో మనం ఎక్కడ కాంప్రమైజ్ అయినా సరే స్టడీస్లో అది ఇంపాక్ట్ పడుతుంది అని ఒక క్లాసెస్కి కాకుండా నేను తీసుకునే ప్రతి దాంట్లో ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్తో నేను రోజు ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. మన క్యాంపస్లో వచ్చేసరికి ఎన్విరాన్మెంట్ మెయిన్ చుట్టూ అంతా కూడా గ్రీనరీ మధ్యలో ఉండటం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసీజెస్కి వాటికి పిల్లల్ని దూరంగా ఉంచడం. క్యాంపస్లోనే డాక్టర్స్ని ఎవ్రీ వీక్లో 2 times డాక్టర్ని అవైలబుల్గా క్యాంపస్లో ఉంచడం. సో మెడింజ్ స్టార్ట్ అయ్యి 1 year అయింది. 2nd yearలోకి సక్సెస్ఫుల్గా మేము ఎంటర్ అయ్యాం. పేరెంట్స్ అందరికి కూడా నేను చెప్పేది ఏంటంటే విజయవాడలో హాస్టల్ కాదు, ఇంటి దగ్గర నుంచి ఇంకో ఇంటికి పంపిస్తున్నట్టే మీరు పిల్లల్ని కంఫర్టబుల్గా ఈ హాస్టల్కి పంపించవచ్చు. మీరు ఎలా చూసుకుంటారో ఖచ్చితంగా ఇంకొక 10 మంది ఇక్కడ మీ ఇంట్లో వాళ్ళే ఉండి మీ పిల్లల్ని చూసుకునే స్టాఫ్ నా దగ్గర ఉంటారు. ప్రతి దాంట్లోని పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో కంటికి రెప్పలా చూసుకొని వాళ్ళు బెటర్గా ఇక్కడి నుంచి ప్రిపేర్ అయ్యి బయటికి వెళ్ళేలాగా ఇక్కడ ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు గార్పాటి ప్రసాద్, మాది హనుమాన్ జంక్షన్. మా బాబు పేరు వివేక్. ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ లాస్ట్ ఇయర్ ఇక్కడ జాయిన్ చేశాను. నేను అనేక క్యాంపస్లని పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న అత్యద్భుతమైన విషయం ఏంటంటే హాస్టల్ అనేది హాస్టల్లా కాకుండా వేరు వేరు క్యాంపస్ల్లో ఉండే ఒక రూమ్కి 10 మంది, 8 మంది, 20 మంది అలా కాకుండా ఇక్కడ ఉన్న క్యాంపస్ ప్రశాంతమైన వాతావరణంలో ఇంటిని మరిపించే హాస్టల్ సదుపాయం ఉంది. ఇంకా 2 ఆహారం విషయానికి వస్తే ఫోర్టిఫైడ్ ఫుడ్, హెల్తీ ఫుడ్ అందజేస్తున్నారు. మంచి రుచికరమైన ఆహారాన్ని అందజేస్తున్నారు. మేనేజ్మెంట్ ఈ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటుంది. నాకు నచ్చిన విషయం ఏంటంటే పేరెంట్స్ ఎవరైనా కానీ ఏ సమయంలో అయినా వచ్చి స్టూడెంట్స్తో పాటు ఇక్కడ స్టే చేసి ఆ ఆహారాన్ని అన్నిటిని పరిశీలించి ఏ విధమైన కంప్లైంట్స్ ఉంటే మేనేజ్మెంట్ దృష్టికి తీసుకురావచ్చని మేనేజ్మెంట్ ప్రత్యేకంగా తెలియజేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. విద్య విషయానికి వస్తే నార్త్ ఇండియన్ ఫ్యాకల్టీ ప్రతి సబ్జెక్టుకి సీనియర్ ఫ్యాకల్టీసు, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీస్ని తీసుకొచ్చి చెప్పించడం చాలా సంతోషంగా ఉంది.
విద్యార్థులు కనుక మరింత శ్రద్ధగా వారు కావాల్సిన లక్ష్యానికి వాళ్ళ విద్య మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడితే కనుక మేనేజ్మెంటు ఫ్యాకల్టీ మాత్రమే కాకుండా డైరెక్టర్స్ ప్రతిరోజు పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ వారిని మోటివేట్ చేస్తూ వారిలో లోపాలను సరిదిద్దుతూ వారిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మా అబ్బాయి కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. థ్యాంక్ యూ మెడెంజ్. నా పేరు మేకల కోటేశ్వరరావు, మాది విజయవాడ సత్యనారాయణపురం. మా పాప అఖిల ఎంపీసీ గ్రూప్ జాయిన్ చేసినాము. ఇక్కడ వచ్చేసి మాకు నచ్చింది ఏంటంటే మంచి ఎడ్యుకేషన్ ఒకటి ఉంది. ఎడ్యుకేషన్తో పాటు మంచి హెల్త్ అంటే మంచి ఫుడ్, 45 ఫుడ్ పెట్టడం వల్ల మా పాప చాలా హెల్త్ పరంగానే ఎడ్యుకేషన్ పరంగా బాగా పికప్ అయింది. మంచి ఫ్యాకల్టీస్ ఉన్నారు. నాకు బాగా నచ్చింది ఏంటంటే మేనేజ్మెంట్ డైరెక్ట్గా పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి, స్టాఫ్ కూడా బాగా ఇంటరాక్ట్ అయ్యి ఇంట్లో ఉండి చదువుకున్నట్టుగా ఉంది. మనం ఎలా డీల్ చేస్తామో మనకన్నా వాళ్ళు కేర్ తీసుకుని ఒక స్టూడెంట్నిగా కాకుండా ఒక పిల్లల్లాగా వాళ్ళు ట్రీట్ చేయడం నాకు బాగా నచ్చింది. వాళ్ళు డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ అని నాకు అనిపించిందండి. వాళ్ళ పిల్లలు ఎంత చదువైన చదువుతారు, ఫ్రీగా ఉంటే ఎంత చదువైన చదువుతారు, అది మాత్రం నాకు బాగా నచ్చింది. నా పేరు సాయి సృజన. నేను అనంతపూర్ నుంచి ఇక్కడ వచ్చా. యాక్చువల్లీ నేను 10th దాకా డే స్కాలర్లా చదివా. నాకు హాస్టల్ అంటే చాలా భయం, ఎలా ఉండాలో అక్కడ ఎలా ఫ్రెండ్స్తో ఎలా కలవాలో తెలియదు. బట్ మెడిన్స్కి వచ్చాక కాలేజ్ చాలా బాగుంది, ఇంట్లో ఉన్నట్టుంది. యాక్చువల్లీ స్టడీస్ పరంగా చూసుకుంటే స్టడీస్ చాలా బాగున్నాయి. మొత్తం నార్త్ ఫ్యాకల్టీ, నార్త్ సార్స్ అందరూ మా దగ్గర ఉండి డౌట్ క్లారిఫై చేస్తారు, క్లాసెస్ చెప్తారు, ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ ఉంటారు. సీనియర్ లెక్చరర్ మా చైర్మన్ సార్ మాకు జియాలజీ టీచ్ చేస్తారు. నేను బైపీసీ స్టూడెంట్ని. ఐ గాట్ స్టేట్ ర్యాంక్. నీట్ కోచింగ్ పరంగా తీసుకుంటే మెడిన్స్ కాలేజ్ చాలా కోచింగ్ బాగా చెప్తారు. నార్త్ ఫ్యాకల్టీ నుంచి మాకు మెటీరియల్స్ ఇస్తారు. ఆ మెటీరియల్ చాలా స్పెసిఫైగా ఉంటుంది. అన్ని కాలేజ్తో పోల్చుకుంటే ఆ మెటీరియల్ కొద్దిగా కాంప్లెక్స్గా ఉంటుంది. దట్ వై ఐ చూస్ మెడిన్స్ కాలేజ్. మై నేమ్ ఇస్ శ్వేత. ఐఎమ్ స్టడీయింగ్ సీనియర్ ఇంటర్ బైపీసీ. ఫస్ట్ ఇయర్లో నాకు మార్క్స్ బాగా వచ్చినాయి, స్టేట్ ర్యాంక్ వచ్చింది. స్టార్టింగ్లో ఫస్ట్ ఇయర్లో నేను ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి భయపడ్డాను. కానీ ఇప్పుడు మా జేఎల్స్, సీనియర్స్ సపోర్ట్ వల్ల అది సాల్వ్ చేయడానికి చాలా ఈజీగా ఉంది నాకు. ఇక టీచింగ్ అనేది చాలా బాగుంటుంది. మాకు అందరు ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ ఉంటారు. నాట్ ఫ్యాకల్టీ ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్ దగ్గర మాకు చాలా ఈజీ టిప్స్లో, షార్ట్ కట్స్లో బాగా చెప్తారు. మా మెటీరియల్స్ అన్నీ నాట్ మెటీరియల్స్ చాలా వెల్ డెవలప్డ్. ప్రాబ్లమ్ సాల్వింగ్ అవన్నీ చాలా కాంప్లికేటెడ్ నుంచి ఈజీ వరకు ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఇంకా మా హాస్టల్ రూమ్స్ వచ్చేపాటికి రూమ్కి 3 మెంబర్స్ ఉంటారు. ఫుడ్ చాలా బాగుంటుంది. మాకు ఇక్కడ ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంటుంది. మాకు క్లాసెస్లో 3D టీచింగ్ ఉంటుంది. దానివల్ల మేము కాన్సెప్ట్ అనేది చాలా బాగా అర్థం చేసుకోగలుగుతున్నాం. ఇంకా గేమ్స్ అలా అంటే మాకు సర్క్యులర్ యాక్టివిటీస్, ఎక్సర్సైజ్ ఇలాంటివి చాలా ఉంటాయి. ఇక్కడ జాయిన్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ.